థ్యాంక్ యూ వరంగల్ ప్రెసిడెంట్ ఇమ్రాన్. జై భీమ్, జై ఇన్సాన్. ఇప్పుడు ఈమె కోసం ఇంట్లో వంగాల. పిన్ని హీరోయిన్ లాగా ఉంది ఈ స్టైల్లో. ఇంకా ఫోన్ చేద్దాం ఇప్పుడు అక్కకి, పెద్దక్కకి ఫోన్ చేద్దాం. హలో పెద్దక్క, చిన్నక్క. హలో హలో అమ్మ ఫోన్, అమ్మ ఫోన్. అసలు ఇది ఇక్కడ ఇప్పుడు ఉండదు కదా, ఇది మ్యూజియంలలో ఉంటుంది. ఇది ఇల్లు ఒక మ్యూజియం. నా కోసమే బ్లాక్ డ్రెస్ వేసుకుంది. ప్రభువా, దయగల దేవా, ఈ యొక్క తల్లిని నా వైపు కృప యందు మమ్మీని నా వైపు. అప్పుడప్పుడు ఉంటారు కదా చిలక గోరెంకలా కలిసిమెలిసి ఉండాలని. ఇంకో ఇలాగా ఇప్పుడు మనము జ్ఞానసుందరం బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం వంటగదిలోకి వెళ్ళకూడదు అన్న. వంటగదిలోకి వెళ్ళకుండా ఎలాగవుతుంది మనకి? అవుద్ది వంటగదిలోకి వెళ్ళకుండా. ఓ ఇది అదేంటి చెరువా? అవి స్టీల్ ప్లాంట్ కోసం వాటర్ రిజర్వ్స్ అవన్నీ. ఇది 14th ఫ్లోర్ నుంచి విశాఖపట్నం కూర్మన్నపాలెం. అసలు మార్నింగ్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, నేనైతే మా బుద్ధిస్ట్ బాబాయ్ జ్ఞానసుందరం బాబాయ్ ఇంట్లో ఉన్నాను. బాబాయ్ వాళ్ళ ఇంట్లో మనం ఇది చూడవచ్చు. బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, మచ్చవారి ఫ్యామిలీ. ఇలాంతా బాబాయ్ పిన్ని తప్ప ఇలాంతా అమెరికానే. ఓకే, మీ దగ్గర పర్లేదు, అంత చక్కగా ఉంది, చాలా బాగుంది. ఈ గాని చూస్తే మీరు ఇయే కన్యూ అవుతారు. ఈరోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా విశాఖపట్నం కూర్మన్నపాలెంలో జ్ఞానసుందరం బాబాయ్ మంగాదేవి వాళ్ళ ఇంటికి మరోసారి వచ్చాము. ఈ మధ్య తను కంటి ఆపరేషన్ వేయించుకున్నంత మా వాక్యాలను ఉపసంహరించుకుంటున్నాము, వెనక్కి తీసుకుంటున్నాము. సో కొత్తగా కూలింగ్ గ్లాస్ కొనుక్కున్నందుకు ఆ కూలింగ్ గ్లాసులను చూద్దామని, కొత్తగా కూలింగ్ గ్లాసులు చూద్దామని నేను మా ఆవిడ దానికి రావడం జరిగింది. ఈ 2026 సంవత్సరంలో జనవరి 25 మరి ఇది 18వ గృహం. వరుసగా 18 కుటుంబాలని అక్కడక్కడ ఐడియల్గా ఉన్న కుటుంబాలని కలుస్తూ వచ్చాం. ఇప్పుడు సుజాత తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము జ్ఞానగృహ సందర్శనలో భాగంగా జ్ఞాన సుందరం అంకులు మరియు మంగాదేవి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మేము చాలా అసలు సంతోషంగా మా భావాల్ని పంచుకోవడం కానీ, మా ప్రేమ ఆప్యాయతలను చూపించుకోవడానికి ఒక ఇల్లు ఉంది అంటే ఇక్కడ కుర్మన్నపాలెంలో ఈ ఇల్లు అని చెప్పుకోవచ్చు. మాకంటూ ఒక పెద్దవాళ్ళు, ఒక పెద్ద అండ ఉంది ఇక్కడ. వీళ్ళని ఎప్పుడో ఒకసారి చూసుకునే దర్శించుకునే భాగ్యం కలుగుతుంది మాకు. సో ఇలా అవకాశం వచ్చింది. ఈరోజు మేము కలిసి ఆంటీని అంకుల్ని చూసి వెళ్ళేందుకు వచ్చాము. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు వస్తే ఇంకా బాగుండేది. తాతయ్య దగ్గర అన్ని గేమ్స్ ఆడుకునేవాళ్ళు. సో మిస్ అయ్యారు, ఇంకో రోజు వస్తాము. థ్యాంక్ యూ ఆంటీ అంకుల్. మా అక్క డాక్టరు, మా బావ డాక్టరు, వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఇంకొక అక్క ఇంజనీరు, బావ ఇంజనీరు, అన్న కూడా ఇంజనీరు,
వదిన హౌస్ వైఫా? డాక్టర్. వదిన డాక్టరే. సో 3 డాక్టర్లు, 3 ఇంజనీర్లు, 6 అమెరికాలో ఉంటారు. ఈ బాబాయ్ ఆస్తులకు వాళ్ళు వారసులు. ఈ బాబాయ్ ఆలోచనలకు 3 కాదు, నాతో పాటు 4 వారసులు. ఆలోచనలకు మాత్రం ఇక్కడ ఇండియా పేటెంట్ రైట్స్ మాకే, అమెరికాకి వాళ్ళకు పేటెంట్ అన్నీ రైట్స్. నీకే. చాలా చాలా సంతోషం ఫ్రెండ్స్. మీరు కూడా ఎక్కడ అవకాశం ఉన్నా మీ దగ్గరలో ఉన్న మంచి మనుషులను కలుస్తూ వాళ్ళ ఆనందాలకి కారణం కావాలని, మనుషులతో కలవడం ముఖ్యం, ఫోన్లల్లా టీవీలల్లా ప్రధానం కానే కాదు. అనుభవజ్ఞుల జ్ఞాపకాలని మనం రేపటి తరానికి అందించాలని కోరుతూ ఇప్పుడు సుందరం బాబాయ్ ఎలా ఫీల్ అవుతున్నాడో అడిగి తెలుసుకుందాం. ఓకే, నా ఫీలింగ్, నాకు అబ్బాయి పిల్లలందరూ యూఎస్లో ఉన్నారు, అయినా కానీ అబ్బాయి వస్తున్నాడంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్గా ఫౌండేషన్ చేసింది మా అబ్బాయి. ఇతని మూలంగానే నేను యాక్టివేట్ అయ్యాను. అయితే ఇది నాకు ముందే ఇస్తే ఎంత బాగుందో అనిపిస్తుంటుంది. అది నాకు లేకపోవడం చాలా విచారకరమైన విషయం. ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటాను. నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇలా వస్తున్నారు అనుకోవడానికి నాకు నా పిల్లలు 3 కలిసి వచ్చినంత హ్యాపీ నాకు ఉంటుంది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ పిన్ని. నువ్వు నేను చెప్పదా? కొత్త కళ్ళజోడు వచ్చిన సందర్భంగా కొత్త కలదేడు ఉన్నాయి కూలింగ్ గ్లాసెస్ ఎంత కూలింగ్ ఇస్తున్నాయి. నరేష్ అంటే మా బాబు, అయితే మా కోడలు కలిసి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పిల్లలందరూ యూఎస్లో ఉంటారు. నేను ఎప్పుడైనా వస్తే మాకు ఒక పండగే. ఇంకా పిల్లల్ని తీసుకురావాలంటే చాలా బాధగా ఉంది. మా మనవలు అయితే మరి చాలా క్లోజ్ అండు, కానీ మరి వాళ్ళ స్కూలు అందువల్ల తీసుకురావడానికి అవ్వలేదు. మరి వీళ్ళు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క హ్యాపీనెస్ని మేము షేర్ చేసుకుంటాం. మేము వాళ్ళ తిరగలేము, చేయలేము, కానీ మా సపోర్ట్ మాత్రం ఎప్పుడూ వాళ్ళకి ఉంటుంది. అందరికీ ఆశీస్సులు. థ్యాంక్ యూ. దేవుడు అనకూడదు కదా నీకు. కంట్రోల్ అయింది. నమ్మకం లేని వాళ్ళు అనకూడదు, వాల్యూ పడిపోతుంది. ఆశీస్సులు అంటే blessings అన్నమాట. అదే అంటే మీ బ్లెస్సింగ్ చాలు మాకు, అక్కడికే తీసుకుంటూ చిల్ల ఇంకో జ్ఞానం దగ్గరికి వెళ్దాం. ఓకే.